హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి రైల్వే శాఖ నుండి మనకి కొత్తగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. పర్ మంత్ వచ్చేసి మీకు 75,000 శాలరీ ఇస్తూ ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది భర్తీ చేస్తారనమాట. బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. మర్చిపోకండి గైస్, ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా మనం అప్లికేషన్ స్టార్టింగ్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 24th నుంచి అయితే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది అప్లై చేసుకోవడానికి. అలాగే మనకి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ మంత్ 13th వరకు అయితే ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. ఇవి వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట అప్లికేషన్స్కి. ఇంకా అప్లికేషన్ ఫీ అనేది చెక్ చేసుకున్నట్లయితే మనకి ఎవరైతే జనరల్ కేటగిరీ వాళ్ళు ఓబీసీ వారు ఉంటారో వాళ్ళకి వచ్చేసి 1000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగతా వారందరికి వచ్చేసి ఎటువంటి ఫీ అయితే లేదు, వారు వచ్చేసి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్? ఇంకా మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఈ జాబ్స్కి వచ్చేసి ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు కాబట్టి మీ యొక్క 10th బాక్స్ మీద బేస్ అయ్యి మీ యొక్క ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తారు. వీటి రెండు ఆధారంగా మీకు అనేది జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మీకు ఎక్కడైనా సరే రావచ్చు, ఆల్ ఓవర్ ఇండియా. ఓకేనా గైస్? ఇంకా ముందుగా మనం పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇందులో వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనమాట. మనకు వచ్చేసి దీనికి పర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే మనకి 40,000 నుంచి మనకి 1,40,000 వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి ఎక్స్ట్రాగా అలవెన్సెస్ కూడా మనకి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా గైస్? ఇందులో టోటల్ పోస్టర్స్ వచ్చేసి మనకి 7 పోస్టర్స్ అయితే భర్తీ చేశారు. ఓకేనా గైస్? ఇంకా ఏజ్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్లయితే మనకి అప్లై చేసుకోవడానికి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ చూసుకున్నట్లయితే మనకి 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి. ఈ ఏజ్ మధ్యలో ఎవరైతే ఉంటారో ఈ జాబ్స్కి వచ్చేసి ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఫుల్ టైం డిగ్రీ ఇన్ మనకి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ మీరు కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్ కానీ యూనివర్సిటీ నుంచి కానీ మీకు ఉంటే సరిపోతుంది అనమాట. డిగ్రీ ఆర్ మీకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆర్ ఇంజనీరింగ్ అనమాట. విత్ మీకు 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది మీకు అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్? అలాగే మనకి ఇక్కడ మార్క్స్ కేటగిరీ బేస్ వైజ్గా మనకి క్వాలిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేశారు, దాన్ని అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే 75% అబవ్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఖచ్చితంగా 20 మార్క్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ మనకి అబవ్ 70 to 75% మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి 15 మార్క్స్ అయితే ఉండాలి. అలాగే మనకి 65% నుంచి 70% మధ్యలో ఎవరైతే ఉంటారో మనకి వాళ్ళకి వచ్చేసి 10 మార్క్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే మనకి 60 నుంచి 65 వరకు పర్సంటేజ్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి వచ్చేసి 5 మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఓకేనా గైస్? ఇది వచ్చేసి మనకి మార్క్స్ క్వాలిఫికేషన్ అనమాట. ఓకేనా గైస్? ఇంకా మీకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి మీకు మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఆఫ్ మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ యొక్క మార్క్ షీట్స్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అన్ని సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ వచ్చేసి మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ ఏదైనా ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ కానీ ఉన్నా సరే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మీకు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట. ఓకేనా గైస్? అండ్ మీకు నెక్స్ట్ వచ్చేసి మీకు కమ్యూనిటీ సర్టిఫికేట్ లేదా ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా గైస్? అండ్ లాస్ట్లీ వచ్చేసి మీకు పాన్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డ్ కానీ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. మీ యొక్క అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అన్నీ కూడా మీకు ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్? అలాగే మీ యొక్క చిన్న సైజు సైన్ చేసిన ఉంటుంది కదా మీ యొక్క సిగ్నేచరు, అలాగే మీ యొక్క చిన్న సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్? ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో యొక్క అప్లై లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. వెళ్ళి చెక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.